నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రశ్నించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. గ్రహాలు కొన్ని సందర్భాలలో అనుకూలంగా, మరికొన్ని సందర్భాలలో ప్రతికూలంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరు గ్రహాల అవి ప్రశ్నించే పరిహారాలకు సంబంధించి ఏ విధంగా పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ పదార్థాలు దానం చేయాలి, ఎలా వ్యవహరించాలి, వచ్చే కష్టాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ఈ వారంలో ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఎలా ఉన్నాయండి? ప్రధానంగా సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం. వృషభ లగ్నంలో సూర్య భగవానుడి యొక్క శుభస్థితి. సూర్యోదయ లగ్నంలో కేవలం సూర్యుడు మాత్రమే ఉండటం మంచి ఫలితాన్ని అందిస్తుంది. అలాగే బుధ శుక్ర గ్రహాలు మేషరాశిలో సంచరిస్తున్నాయి. ఇక కుంభరాశిలో కేతువు, అష్టమంలో అంటే మేషాదిగా అష్టమంలో వృశ్చిక రాశిలో కుజగ్రహము, అలాగే శనిగ్రహ సంయోగం. ఇక రాహు చంద్ర గురుగ్రహాలు సింహరాశిలో ఉన్నాయి. వృషభ లగ్నంలో సూర్య భగవానుడి యొక్క శుభస్థితి పరిపూర్ణమైన బలాన్ని అన్ని రాశుల వారికి అందిస్తుంది. మేషరాశి వారికి ఈ వారంలో అభివృద్ధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. పంచమంలో బృహస్పతి యోగం విశేషంగా ఉన్నది. అలాగే జన్మస్థ శుక్రయోగం, లాభంలో కేతు యోగం. అభివృద్ధి పథంలో పయనిస్తారు. అవసరాలను దృష్టిలో పెట్టుకొని పని చేయాలి. తెలివితేటలు ప్రదర్శించి పెద్దల మెప్పు పొందుతారు. ఆధ్యాత్మికంగా జ్ఞానసిద్ధి లభిస్తుంది. బంధువుల నుండి ఆదరణ పొందుతారు. ఉద్యోగంలో స్థిరత్వం ఉన్నది. వ్యాపార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న సమస్యలున్నా భవిష్యత్తుకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆరోగ్యం మందగించకుండా చూసుకోవాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వారినే పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మేషరాశి వారికి ఈ వారం చాలా శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. అందులో జన్మస్థ బుధయోగం అంత సహకరించట్లేదు. కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి పెసలు దానం చేసిన, బుధుడిని మనస్సులో స్మరించిన సమఫలం లభిస్తుంది. వృషభ రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయండి? కొంచెం అలాగే ఉంది. ఎందుకంటే గ్రహం ఒకటే యోగిస్తుంది. 8 గ్రహాలు దోషస్థానంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఈ క్రమాన్ని పరిశీలిస్తే దశమస్థకేతు యోగం మాత్రమే సహకరిస్తుంది. పట్టుదలతో ముందుకు సాగాలి. దైవబలంతో విజయాలున్నాయి. ఆత్మవిశ్వాసం సడలకుండా పనిచేయాలి. విఘ్నాలున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దలతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్య కార్యాల్లో తడబాటు రానియకండి. వృధా వ్యయాన్ని తగ్గించండి. అవసరాలకు ధనం అందుతుంది. శ్రమ పట్టుదల మిమ్మల్ని కార్యసిద్ధి వైపు నడిపిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలా గ్రహదోషం ఎక్కువగా ఉంది కాబట్టి మన వంశంలో మన ఇంట్లో ఏ దేవతనైతే ఎక్కువగా ధ్యానిస్తున్నామో ఆ ఇష్టదైవాన్ని ఎక్కువగా ధ్యానించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆలయ సందర్శనం కంటే కూడా మన ఇంట్లోనే శ్రద్ధగా పూజ చేసుకోవటం ఈ వారంలో చాలా మంచిది.
ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 8 గ్రహాల దోషంలో ఉన్నాయి కాబట్టి నవధాన్యము నానబెట్టి వాటిని ఆవుకి ఆహారంగా తినిపించడం కానీ, లేదా ఆ నవధాన్యాన్ని భూమిలో వేసి మొలకెత్తే విధంగా నాటడం కానీ చేస్తే చాలా మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో విజయావకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రధానంగా తృతీయస్థ చంద్రరాహులు, షష్ఠంలో కుజశనులు, లాభంలో బుధ శుక్రులు, జంట గ్రహాలు 6 గ్రహాలు 2 చొప్పున 3 రాసుల్లో ఉండటం ఇది త్రికరణ శుద్ధికి సంకేతం. శుభకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దివ్యమైన సమయం ఇది. అద్భుతమైన కార్యాలను సాధించవచ్చు. సిరి సంపదలతో తొలుతూగే కాలం అని అనిపిస్తోంది. ప్రయత్నానికి తగినంత ప్రతిఫలం ఉంది. ధైర్యంగా వ్యవహరించి ఒక పనిలో ముందడుగు వేస్తారు. వ్యాపార లాభాలున్నాయి. విశేషంగా చక్కగా యోగిస్తుంది. ఆర్థిక అభివృద్ధి ఉన్నది. విందు వినోద కార్యక్రమాలతో గడుస్తుంది. విమర్శలను పట్టించుకోకుండా చక్కగా మన పనిలో మనం నిమగ్నమై ముందుకెళ్ళడం చాలా ఉత్తమం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా విమర్శకుల మాటలు కొద్దిగా గాయపరిచే అవకాశం ఉంది కాబట్టి ప్రశాంతత కోసమై శ్రీ సాయిబాబా వారి యొక్క నామాన్ని స్మరించటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సాయినామాన్ని స్మరించడం ద్వారా శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రశాంతమైనటువంటి జీవనము కొనసాగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సాయి సందర్శనం శుభప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు యోగిస్తున్నప్పుడు పెద్దగా దానాలు చేయవలసిన పని లేదు. ఇష్టదైవ ప్రార్థన మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరే అవకాశాలు ఉన్నాయండి? అలాగే ఉన్నాయి. అయితే 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. లాభంలో సూర్యుడు, అలాగే ధనస్థానంలో గురువు. ధనస్థానం అంటే జపం చేసుకునేటటువంటి స్థానం. ఈ స్థానంలో గురువు ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి వాక్శుద్ధి, వాక్సిద్ధి 2 ఉంటాయి. లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారు. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. అదృష్టం పడుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఆటంకాలు ఎదురైనా వాటిని తెలివిగా నిదానంగా పరిష్కరిస్తారు. ఎవరితోనూ గొడవలు పడరాదు. పనిగట్టుకుని విమర్శించేవారు ఉన్నారు. ధర్మ మార్గంలో ముందుకు సాగితే మీకు ఆదరణ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అద్భుతమైన శుభకాలం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ధ్యానించడం ద్వారాగా విమర్శలు తగ్గుతాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ధ్యానం చేసుకుంటున్నాం కాబట్టి వారంలో ఒకరోజైనా సుబ్రహ్మణ్య సందర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు అనుకూలించట్లేదు. ఈ 7 గ్రహాలకు సంబంధించినటువంటి నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే ప్రశాంతత లభిస్తుంది. సింహరాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఉన్నాయండి? ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా భాగ్యస్థ శుక్రయోగము, అలాగే జన్మ చంద్రుడు, దశమ రవి. జన్మస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మనోభీష్టాన్ని, సంకల్పాన్ని నెరవేరుస్తారు. దేదీప్యమానంగా మీ ఆలోచనలు కార్యసిద్ధినిస్తాయి. ఉత్సాహంతో పనిచేస్తే సాధించవలసిన కార్యాలు సులభంగా పూర్తి చేస్తారు. బుద్ధిబలంతో సమస్యలు దూరం అవుతాయి. ఆత్మశక్తి పెరుగుతుంది. స్వతంత్ర ప్రతిపత్తితో పైకి వస్తారు. ప్రతి పని స్పష్టంగా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి గురి కారాదు. ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీ రామనామాన్ని మనసులో స్మరించుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సీతారాముల సందర్శనం ధర్మానికి సంకేతం. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కేతు ప్రీతిగా గణపతి ప్రార్థన చేస్తే మంచిది.
కన్యా రాశి వారికి ఈ వారంలో అదృష్టం అనుకూలించే సూచనలు ఉన్నాయా అండి? ఉన్నాయి. ఎందుకంటే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా తృతీయంలో కుజశనులు, అష్టమ శుక్రుడు, షష్ఠ కేతువు. ధైర్యంతో విజయాలు సాధిస్తారు. ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. విశేష ధనలాభం ఉంది. ఆర్థికంగా ఎదుగుతారు. ప్రయత్నం ఏమాత్రం లోపించినా ఊహించని నష్టాలు కూడా చవి చూడవలసి వస్తుంది. లక్ష్యంపై దృష్టి పెట్టి పనిచేస్తే అద్భుతమైన విజయం సాధిస్తారు. మిత్రుల నుండి సకాలంలో సహాయం అందుతుంది. చెంచల నిర్ణయాలు తీసుకోరాదు. మనస్తాపం కలిగించే సంఘటనలు ఎదురు కాకుండా వ్యవహరించండి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన శ్రేయస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ సందర్శనం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా 5 గ్రహాల దోషంలో ఉన్నాయి. అందులో అష్టమ బుధ దోషం కనపడుతోంది కాబట్టి బుధుడికి సంబంధించినటువంటి దానం పెసలు పండితులకు ఇస్తే మంచిది. మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తులారాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా లాభంలో చంద్ర, గురు, రాహువులు. లాభంలో ఎన్ని గ్రహాలుంటే అంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక విజయం ఉంది. సమర్థవంతంగా పనిచేయండి. అచంచలమైన ఆత్మవిశ్వాసం మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో ఆశించినంత ప్రతిఫలం ఉంది. బాగా శ్రద్ధతో వ్యవహరించండి. పొరపాటు జరగకుండా చూసుకోవాలి. కుటుంబపరంగా శుభకాలం. గృహలాభం ఉంది. విఘ్నాలు ఎదురవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు తొలగుతాయి. ఆత్మాభిమానంతో ముందుకు సాగండి. ఐశ్వర్య సిద్ధి, ఉత్తమ భవిష్యత్తు రెండూ సిద్ధిస్తాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ మహాగణపతి ధ్యానం చేయటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రాతకాలంలో అంటే సూర్యోదయం అవుతున్న సమయంలో గణపతి సందర్శనం శ్రేష్టప్రదం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా 6 గ్రహాల దోషంలో ఉన్నప్పటికీ పంచమంలో అంటే ఆలోచనా స్థానంలో ఉన్న కేతువు కొద్దిగా ఇబ్బందినివ్వవచ్చు కాబట్టి కేతువుకు సంబంధించినటువంటి ఉలవల్ని దానం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఏవైనా నూతన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందా అండి? ఉంది. దశమంలో చంద్రరాహువులు, అలాగే షష్ఠంలో బుధుడు. ప్రశాంతంగా పనిచేసి విజయాన్ని అందుకుంటారు. ప్రతిష్టాత్మకమైన కార్యాలను చేపడతారు. అందరి నుండి మెప్పు పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అధికార యోగం ఉంది. పెద్దల నుండి ప్రశంసలున్నాయి. సమాజంలో మీదైన ముద్ర వేస్తారు. నలుగురిని కలుపుకుపోవడం ద్వారా మంచి గుర్తింపు వస్తుంది. శత్రు బాధలు తొలగుతాయి. సాధించవలసిన కార్యాలు విజయాల వైపు పయనిస్తాయి. అన్ని విధాలా శుభప్రదంగా గడుస్తుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం శక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 6 గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. అందులో ప్రధానంగా 6వ రాశిలో ఉన్నటువంటి శుక్రదోషము కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి శుక్రుడికి సంబంధించినటువంటి బొబ్బర్లని పండితులకు దానంగా చేస్తే మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో ధనయోగం సిద్ధించే అవకాశం ఉందా అండి? ఇక్కడ 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా షష్ఠ రవి, భాగ్యస్థ గురు, పంచమస్థ శుక్రుడు, అలాగే విక్రమస్థానంలో కేతువు. ప్రతిభా పురస్కారాలతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. భావశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా మిశ్రమ కాలం. అవసరాలకు మించి ఖర్చు చేయరాదు. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. గృహయోగం, భూలాభాలు వంటి శుభయోగాలున్నాయి. అలాగే శుభవార్త వింటారు. ఆనందంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. అపార్థాలకు తావు లేకుండా వ్యవహరించాలి. బంగారు భవిష్యత్తు ఉంది. ఇక్కడ బద్ధకం రాకుండా పనిచేయటము, సకాలంలో మన ప్రయత్నాలని ముందుకు తీసుకుపోవటం చాలా మంచిది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యేటటువంటి సూచన ధనుస్సు వారికి ఏలినాటి శని రూపంలో ఉంది కాబట్టి మహాగణపతిని ధ్యానిస్తే మంచిది.
ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? లక్ష్మీ గణపతి ధ్యానం, లక్ష్మీ గణపతి సందర్శనం రెండు ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా ద్వాదశంలో ఏలినాడు శని దోషం అధికంగా గోచరిస్తుంది కాబట్టి శనికి సంబంధించినటువంటి నువ్వుల్ని పండితులకి దానంగా ఇస్తే మంచిది. మకర రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుందా అండి? అలాగే ఉంది. ప్రధానంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. చతుర్థంలో బుధ శుక్రులు, అలాగే లాభంలో కుజశనులు. లక్ష్యం నెరవేరుతుంది, జయకేతనం ఎగురుతుంది, మంచి ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవాలి, ఆర్థిక బలం పెరుగుతుంది, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అజాగ్రత్త, అశ్రద్ధ ఈ రెండు రానియకండి. కొత్త ప్రయోగాలు సఫలీకృతమవుతాయి, నూతన ఆవిష్కరణలు జరుగుతాయి, ఇంటా బయట శుభ ఫలితాలున్నాయి, బంధువుల నుండి ప్రశంసలున్నాయి, కలహాలకు పెద్దపీట వేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాస్తుతి శుభదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గామాత సందర్శనం ఉత్సాహానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమంలో చంద్ర గురు రాహు దోషం కనపడుతుంది కాబట్టి చంద్రుడికి బియ్యము, గురువుకి శనగలు, రాహుకి మినుములు దానం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ప్రధానంగా అదృష్ట యోగం ఉంది. ముఖ్యంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా సప్తమంలో చంద్ర గురు గ్రహాలు, తృతీయంలో శుక్రుడు. అదృష్ట యోగం ఉంది, మనోబలంతో కార్యాలు పూర్తవుతాయి, ధనలాభం ఉంది. అనవసర ఖర్చులని నివారించాలి, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం, తగినంత విశ్రాంతి తీసుకోండి, ప్రయాణాలు కలిసి వస్తాయి, సందర్భానుసారంగా మాట్లాడాలి. గిల్లి కజ్జాలు పెట్టుకోవాలని చూచేవారు ఉన్నారు, దానివల్ల మనశ్శాంతి లోపిస్తుంది. ప్రతిదీ లోతుగా చూడరాదు, వారం మధ్యలో మేలు జరుగుతుంది, అన్ని విధాలా శుభప్రదంగా ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణ మూర్తిని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా సప్తమంలో రాహుదోషం గోచరిస్తోంది, అలాగే జన్మంలో కేతు దోషం గోచరిస్తోంది కాబట్టి రాహుకి మినువులు, కేతువుకి ఉలువలు ఇష్టం కాబట్టి ఈ 2 దానాలు పండితులకి ఇస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి? తప్పనిసరిగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 6లో చంద్రరాహువులు, 2లో బుధ శుక్రగ్రహాలు. ధనస్థానంలోనమ్మా బుధ గ్రహం కానీ శుక్రగ్రహం కానీ ఉంటే ఆ వారం చాలా బాగుంటుంది. మన మాట బాగుంటుంది, మన బుద్ధి బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది, మనకు వచ్చే ధనం కూడా బాగుంటుంది. ప్రధానంగా అధికార యోగం, కార్యసిద్ధి 2 ఉన్నాయి. విశేషమైన ధనలాభాలున్నాయి, అన్ని విధాల శుభకాలం, న్యాయపరమైన లాభాలున్నాయి, ఉద్యోగంలో పేరు సంపాదిస్తారు, స్థిరమైన జీవితం ఏర్పడుతుంది, అపోహలు తొలగుతాయి, ఆదరాభిమానాలతో ఇల్లు కళకళలాడుతుంది, కుటుంబంలోని వ్యక్తులకు మంచి జరుగుతుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవ ధ్యానంతో ప్రశాంతత లభిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? విష్ణుమూర్తి సందర్శనం శుభదాయకం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా ద్వాదశంలో కేతు దోషం ఉంది కాబట్టి నిరుత్సాహం రాకుండా ఉలవలు పండితులకు దానం చేస్తే మంచిది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాసుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే అశుభ ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, గ్రహాల అశుభ ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా గ్రహ దోషాలు ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన పరిహార మార్గాలను పాటించి దైవ అనుగ్రహాన్ని పొందండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.